ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూసిన దాంట్లో చాలా జటిలమైన సమస్యలు గురించి మీతో మాట్లాడుతున్నాను. అసలు ఏమైపోతాం? రేపు మన పరిస్థితి ఏంటి? ఈ భూమి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి? మన భవిష్యత్ తరాలు బతకగలుగుతారా ఈ భూమి మీద? సంవత్సరం సంవత్సరం భూతాపాన్ని పెంచుతున్నాం. ఏసీలు పెరుగుతున్నాయి. సిమెంటుతో నిర్మాణాలు పెరుగుతున్నాయి. కార్లు పెరుగుతున్నాయి. వాయు కాలుష్యం పెరుగుతుంది. హార్వెస్టర్లతో వరి కోతలు కోస్తున్నారు, తగలబెడుతున్నారు. వాడకూడని వస్తువులు, పాలిథిన్ క్యారీ బ్యాగు రోజుకి వివిధ సందర్భాల్లో 1 నుంచి 3 క్యారీ బ్యాగులు ప్రతి మనిషి వాడుతున్నాడు. ఎక్కడ ప్రతికూల వాతావరణం ఈ భూమి బతుకుద్ది అనటానికి కనపడటం లేదు. ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంత ఫార్మా ఇండస్ట్రీ, ఇన్ని అనారోగ్యం, ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని రసాయనాలు. ఏదైనా ఒక మంచి వార్త విందామని కానీ ఆశాజనకంగా కానీ ఏది కనపడలేదు. గ్రామాల్లో యువకులు లేరు. ఒకవేళ యువకులుంటే పెళ్ళిళ్ళు కావట్లేదు. ఇంత భయానకమైన స్థితిలో ఎన్ని సంవత్సరాలు ఇంకా గడుపుతాం మనం? అభివృద్ధి అభివృద్ధి అనుకుంటా ఎక్కడికి వెళ్ళాం? కొంచెం మేధోవర్గం, చదువుకున్న వాళ్ళు, జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారంటే చదువుకుని ఈ ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొంది తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కృతజ్ఞతాభావం లేకుండా, నా దేశం నుంచి నేను వెళ్ళాను, నా దేశ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా గ్రామ పరిస్థితులు ఇలా ఉన్నాయి అని ఎవరు కూడా కించెంత కూడా ఆలోచన చేయకుండా అమెరికాలో ఉన్నారండి మా అబ్బాయి అల్లుడు అంటే, నీ దేశం మీద నీకు నమ్మకం లేకపోవటం, నీ దేశం మీద నీకు గౌరవం లేకపోవటం. డబ్బు సంపాదిస్తే ఆరోగ్యం సంపాదించడం ఈ భూమి మీద ఎవరికీ కాలేదు. డబ్బు సంపాదించినాక ఆరోగ్యం సంపాదించడం కూడా ఈ భూమి మీద ఎవరు లేరు. మనం అంతిమ లక్ష్యం డబ్బు సంపాదించే ధ్యేయంలోనే అంతా ఉన్నారు. నేను మీకు సమయం ఇవ్వకుండా ఉంటే, పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు పరిచయం కాకుండా ఉంటే, నేను మిఠాయి షాపు పెట్టుకుని మిఠాయిలతోనే బతికేసేవాడిని. నా బతుకుతాక మిఠాయి షాపు ఉంది. మా అన్నదమ్ములు 4, 5 అయితే ఒక అన్న చనిపోయారు. పెద్దన్న ఒకడు బ్యాంకు మేనేజర్గా చేశారు. 6 మేము. ఇప్పటికీ 4 మేము కలిసే ఉన్నాం అన్నదమ్ములు. మాకు 4 షాపులు లేవు ఈ రోజు కూడా. పెట్టుకోవాళ్ళు పెట్టుకోవచ్చు, డబ్బులు బాగా వస్తాయి. 25 ఏళ్ళ అనుభవం ఉంది నాకు మిఠాయిలో. ఎక్కడ కెమికల్స్ కానీ, ఎసెన్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ, వెండి తగరం కానీ, రిఫైండ్ ఆయిల్ కానీ, మైదాని 90% తీసేసిన షాపు భారతదేశంలో ఉందంటే నా ఒక్క షాపే. డబ్బులు ఇవన్నీ ప్రచారం చేసుకుంటా నేను మిఠాయి పెట్టుకుని చేసుకోవచ్చు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కలిసి అదృష్టం లేకుండా పోద్ది కదా. నేను బతుకుతా, నాతో పాటు మిఠాయిల కోసం వ్యాపారంలో ఉన్న వాళ్ళు బతుకుతారు. కానీ ఎంత అపారమైన నష్టం జరిగినప్పుడు ఎక్కడో ఒక చోట స్పష్టత ఉండాలి మనకి. నా సమయాన్ని సమాజానికి ఇవ్వటం నేర్చుకున్నాను 15 ఏళ్ళ నుంచి. పాలేకర్ గారు చెప్పిన దగ్గర నుంచి, రాజీవ్ దీక్షిత్ గారి ప్రవచనాలు విన్న దగ్గర నుంచి. మీరు మనం అందరం కలిసి గ్రామం నుంచి డబ్బు సంపాదించే మార్గాల గురించి నేను చెప్తాను మీకు. నగరాలకు వెళ్ళాల్సిన పని లేదు. నేను ఉండటానికి నగరమే కానీ నెలలో 20 నుంచి 25 రోజులు గ్రామాల్లోనే తిరుగుతున్నాను. ఎందుకంటే నగరంలో ఉంటే నన్ను కలవటానికి రోజుకి నా కార్యాలయానికి 150 నుంచి 200 మంది రైతులు వస్తారు. అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశాను. అక్కడ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఆ వ్యవస్థ నడుస్తుంది. ఎక్కడ ₹1 వసూలు చేయలేదు మేము అక్కడ ఒక స్టాఫ్ ఉంటారు, ఒక 5-6 ఉంటారు. నా సొంత డబ్బులతోనే దాన్ని నిర్వహిస్తున్నాను. ఇలా పాలేకర్ గారిది 15 సంవత్సరాలు నిర్విరామంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి కార్యాలయంలో సిబ్బంది
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇచ్చేది అక్కడ వ్యవస్థ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. మా అన్నదమ్ములందరూ కలిసి నాకు సహాయం చేయటం వల్ల నేను ఇది నడిపిస్తున్నాను. ఆ భగవంతుడి వల్ల నడిపిస్తున్నాను. ఏదైనా మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. విత్తనాలు ఎక్కడ దొరుకుతో చెప్తాం. మీరు ఇలా పండించుకోమని ఓపికగా సమాధానం చెప్పే సిబ్బందిని తయారు చేశాను. నేను జిల్లాలు తిరుగుతున్నాను. నా సొంత జిల్లాలో నా వ్యవసాయ క్షేత్రం వికారాబాదులో కృష్ణా జిల్లాలో నేను తరగతులు పెడుతున్నాను. మీరు ఎవరైనా సమయం ఇస్తానంటే పూర్ణచంద్రరావు గారిలాగా, నాగభూషణ్ గారిలాగా అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. పూర్తి సమయం నేను గ్రామానికి కట్టుబడి చేస్తున్నాను. ఈ తిరుగుతున్న క్రమంలో చాలా విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాను. అసలు గ్రామం నుంచి డబ్బులు మనం సంపాదించడం చాలా సులువైన పని. అందరూ నగరీకరణ, పారిశ్రామీకరణ అంతా మనం గ్రామాలని చిన్న చూపు చూసి వెళ్ళిపోయాం. తిరిగి గ్రామం వైపు మనం అందరం అడుగులు వేయాలి. దీనికి కొన్ని ఆలోచనలు మీ ముందు ఉంచుతున్నాను. నేను ఏదైతే తీవ్రంగా ఆలోచన చేసి మార్చాలి అనే దాంట్లో మీ ముందు ఎందుకు ఉంచుతున్నానంటే, నాలాగా ఆలోచనలు మీలో ఏమన్నా ఉన్నా, ఇంకా ఏమైనా చేద్దామన్నా సరే నా నెంబర్ ఇస్తాను. దీంట్లో బాగా జరిగే నష్టం నాకు కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు. అన్నపూర్ణ అంటే వరి ఒకటే కాదు, సమగ్రమైన వ్యవసాయమే అన్నపూర్ణ. మన ప్లేట్లో, మనం తినే కంచంలో ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో అన్ని వస్తువులు మనం పండిస్తేనే అన్నపూర్ణ అవుతుంది. అంతేగాని వరి ఒకటి పండించి తదిమాన్ని బయట కొనుక్కోవటం, తెచ్చుకోవటం అవమానం కదా. ఇది అన్నపూర్ణ ఎలా అయింది? ఇది అబద్ధం, ముమ్మాటికి అబద్ధం. డెల్టాల వల్ల మంచి అన్నారు, డెల్టాల వల్ల ఇంకా నష్టం జరిగింది. ఈ డెల్టాలు అనేది కూడా అన్నీ కూడా మాగాణులు తయారు చేసి మానవ నిర్మితాలు కానీ ప్రకృతి నిర్మించినవి కాదు. ఇదంతా ప్రాజెక్టులు కట్టుకుని నీటిని నిల్వ చేసి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వరిని పండించేటట్టుగా తయారు చేసి వైవిధ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేశాం. ఇది వ్యవసాయం కాదు, విధ్వంసం. ఈ భూమి తాపాన్ని మనం తగ్గించాలి. మన ముందున్న అతిపెద్ద సవాళ్ళు, భూమి వేడెక్కుతుంది. ఇదే తరహా భూమి ఇంకోటి లేదు మన ముందు. మనం చచ్చిపోయేంత వరకు ఈ భూమి మీదే బతకాలి. మన తర్వాత తరాలు బతకాలి. మన ముందు ఎన్నో తరాలు వచ్చినాయి, మన తర్వాత ఎన్నో తరాలు వస్తాయి. కానీ అక్కడ అనుకూలమైన వాతావరణం మనం ఇవ్వకుండా ఈ పంటలతోనే, ఈ పద్ధతిలోనే ఎన్నాళ్ళు ప్రయాణం చేయాలి? దీన్ని మనం మార్చాలి. దీనికి మన హిందూ ధర్మంలో ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. గుడిని ఆధారం చేసుకుంటే ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోవాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని. దీనికి నా ముందు ఆలోచన చెబుతాను. ఇలా ఇది ఆచరించవచ్చు. ఆచరించిన తర్వాత మీతో మాట్లాడుతున్నాను. గత 3.5 సంవత్సరాలుగా ఎప్పుడో 13-14 ఏళ్ల క్రితం పాలేకర్ గారు పరిశీలించినప్పుడు, దేశీయ విత్తనాల గురించి విన్నప్పుడు, మన రాష్ట్రంలో ఒక్క దేశీవాళీ వరి విత్తనము లేదు. తెలంగాణలో చిట్టి ముత్యాలు ఉంది, కొద్దో గొప్ప శ్రీకాకుళం దగ్గర చింతలూరు సన్న, ఈ 2 విత్తనాలే నాకు తెలిసిన విషయాల్లో ఉన్నాయి. తదిమయన్నీ కూడా బీపీటీ, సోనా మసూరిలే ఉన్నాయి. ఈ 2 ఎవరి ఇంట్లోకి వెళ్ళినా తినకూడని బియ్యాల్లో ఇవి. దురదృష్టం ఏంటంటే ఈ రెండిట్లతోనే మన భోజనాలు నడుస్తున్నాయి వాళ్ళ. ఇవి పండించడం మీరు మానేయాలి. ఇవి ఉపకాయానికి, అలసత్వానికి, అనారోగ్యానికి, షుగర్ పెంచటానికి, ఏ పని చేయకుండా కళ్ళతో చేయటానికి ఉపయోగపడుతుంది. కళ్ళతో చేయటమే, అది తీసుకురా, ఇది తీసుకురా, శరీరం సహకరించదు. ఈ అవలక్షణాలన్నీ బీపీటీలో, సోనా మసూరిలో ఉన్నాయి. తినంగానే ఆకలి వేయకూడదు. నిదానంగా అది రక్తంలో కలిసి షుగర్ లెవెల్స్ పెంచకుండా తినే బియ్యం ఇవి కాదు. దీంట్లో ఒక కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంది, పిండి పదార్థం మాత్రమే ఉంది. మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ, ఫైబర్ కానీ లేవు. ఇవి మనం 50 ఏళ్ళ నుంచి పండిస్తున్న పంటలు. ఇవి మీరు మానేయాలి. ఈరోజు పెట్టే భోజనాల్లో అవి లేవు.
ఇవి పండించే వాళ్ళ నెంబర్లు మీకు ఇక మీదట ఇలా తిందాం పండించుకునేంత వరకు అనుకుంటే కూడా ఒక నెంబర్ ఇస్తాను, కార్యాలయం నెంబరు. మీ జిల్లాలో ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళ నెంబర్లన్నీ మీకు వాట్సాప్ చేస్తారు. వాళ్ళ దగ్గర కొనుక్కొని మీరు ఇలా బతకండి, తర్వాత పండించుకోండి. కానీ మీ కొడుకులకి మీ మనవాళ్ళకి మాత్రం ఒక్కరోజు కూడా ఈ బీపీటీ సోనా మసూరి పెట్టమాకండి. వాళ్ళు పెళ్ళైన సంతానానికి పనికిరారు, షుగర్లు పెరుగుతాయి, పొట్టలు వస్తాయి. పెళ్ళైనా కూడా 4 సంవత్సరాల వరకు కూడా భార్యాభర్తలు కలవని జంటల్ని నేను చూడటం జరిగింది. ఇలాంటి పరిస్థితులు సమాజం ఉన్నది. ఒక్కరోజు కూడా వాళ్ళు కలవలేదు, పెళ్ళై 4 ఏళ్ళు. ఈ మాటలు వింటాక మనం ఉన్నది. పద్మజ గారని ఐవీఎఫ్ సెంటర్, ఐవీఎఫ్లో ఆవిడ ఎక్స్పర్ట్, 75% చేస్తుంది ఆవిడ. సుభాష్ పాలేకర్ గారు మన గురువుగారి పద్ధతిలో వ్యవసాయం చేస్తుంది. భాగ్యనగర్లో ఉంటారు, యాదగిరి గుట్ట దగ్గర ఆవిడకు వ్యవసాయ క్షేత్రం ఉంది. మొన్న నన్ను పిలిచారు, వాళ్ళ పొలంలో చెరువు గురించి ఎలా తవ్వుకోవాలంటే పిలిచారు. వాళ్ళు చాలా అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నారు, ఆవులు ఉన్నాయి. ఆవిడ చెప్తున్నారు, ఎందుకంటే డాక్టర్ దగ్గర నిజం దాయలేరు కదా, దాయకూడదు కదా. ఆవిడ చెప్తుందన్నమాట, ఇలాంటి విషయాలు కూడా నేను వింటున్నాను అని. ఇదన్నిటికి కారణం మీరు తినిపిస్తున్న బియ్యం బీపీటీ సోనా మసూరి. వాటిని ఇంటికి వెళ్ళినా కూడా పారపోసేసేయండి. తర్వాత మీ కొడుకులకి మనవాళ్ళకి రేపు సంక్రాంతి వస్తుంది, పండగలు వస్తున్నాయి, జీన్స్ ప్యాంట్లు కొనుక్కోకండి. అండర్వేర్స్ అన్నీ కూడా ఈ బట్టలతో అండర్వేర్స్ కుట్టించండి. మీ అబ్బాయిలకు కూడా ఖాదీ వస్త్రంతో అండర్వేర్స్ కుట్టించుకోవాలి. అంటే టెస్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడూ కూడా గాలి వెలుతురు తగలాలి. వాటిని బంధించి పెడుతున్నారు. పహిల్మాల్ వస్తాదులు పూర్వం కుస్తీ పోట్లు వెళ్ళినా కూడా తోత లంగోట తీసేసేవాళ్ళు. రక్త ప్రసరణ జరగాలి, ప్రాణవాయువు అందాలి ప్రతి అవయవానికి. దీన్ని బంధించి పెడుతున్నాం మనం. కంపెనీ వాళ్ళు హీరోలు చూపిస్తారు అని ఈ డ్రాయర్లు వేసుకోకూడదు, లూజ్ డ్రాయర్లు వేసుకోవాలి. అందుకని మనది లుంగీలు, ధోతీలు మన కల్చరు. ఇవన్నీ అనుకరణ చేస్తున్నాం, దీనివల్ల వీర్యం తయారు కావట్లేదు, తినే తిండిలో లేదు. సంపాదిస్తే ఐటీలో ఉండేవాళ్ళు వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. తర్వాత మీరు ఫోన్ చేస్తుంటే 5 నిమిషాల్లో వస్తున్నారు అనుకుంటున్నారే, ఆ దరిద్రాన్ని ఇంట్లో తెచ్చుకున్నారు. పల్లెటూరులో కూడా పెద్ద పెద్ద డబ్బాలు వేసుకుని స్పీడ్గా వెళ్ళిపోతున్నారు రాంగ్ రూట్లో వాళ్ళు. మనల్ని త్వరగా తీసుకువెళ్తాకు వస్తున్న యమభటులు వాళ్ళు. సౌకర్యం అనుకుంటున్నారు, మీతో పాటు ఆ భోజనంతో పాటు ఆ విష రసాయనాలతో అన్నం వేడివేడిగా ప్లాస్టిక్ కవర్లో తీసుకువస్తాం వల్ల ఈ భూమి ఇంకో 100 సంవత్సరాలు బతుకుద్ది అనుకుంటే 10 సంవత్సరాల్లో నాశనం చేస్తున్నారు. అంత ప్లాస్టిక్ వాడేస్తున్నాం మనం. ఏదో ఒక వస్తువు వాటి వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం అనుకునే వాళ్ళం పూర్వం, ఈ ఫోన్లు ఈ వ్యవస్థ లేనప్పుడు. ఆ ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకుందాం, ఆ ప్రాంతంకి వెళ్ళి తెచ్చుకుందాం అనుకునేవాళ్ళం. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది, డబ్బులు ఉన్నాయి, బుక్ చేస్తే వాడు తెచ్చేస్తున్నాడు. ఈ చెత్తతో నింపేస్తున్నాం. ప్రతి వస్తువుకి 5 నుంచి 6, 7 పాలిథిన్ క్యారీ బ్యాగులు వస్తున్నాయి. ఆ వేడి వేడి పదార్థాలు దాంట్లో తినటం వల్ల మన రక్తంలోకి మైక్రో ప్లాస్టిక్ వచ్చేస్తుంది. ఇది సౌకర్యం కాదు, ఇది దరిద్రం. అందుకనే ఈ బుక్ చేయమాకండి ఏది కూడా. సౌకర్యం కాదు, ఎంత టెక్నాలజీ వాడి బతకాల్సిన అవసరం లేదు. ఇవి ఏమి లేకుండానే మన పూర్వీకులు చక్కగా బతికారు ఈ భూమి మీద, ఏనాడు హాస్పిటల్కి వెళ్లకుండా. అలా మీరు ఆలోచన చేయండి. ఈ 5 రకాల వస్తువుల గురించి, 5 రకాల పనుల గురించి ఆదాయం పెంచుకుంటాకి నేను ఒక ఆలోచనకు చేస్తున్నాను. గత ప్రభుత్వం కన్నా ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో పాలేకర్ గారిని తీసుకొచ్చి ఎన్నో సెమినార్స్ పెట్టారు, ప్రతి నగరాల్లో పెట్టారు, ఎంతోమందిని తయారు చేశారు. వాళ్ళందరూ పంటలు పండిస్తున్నారు. అలా పండించడం వల్ల
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ నైవేద్యం అందించటం జరుగుతుంది. మొన్నటి వరకు మేము చేసిన తప్పు ఏంటంటే రైట్ కాన్సెప్ట్ రాంగ్ టైంలో వెళ్ళాం. కానీ విషయం మంచిది కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతానికి దీన్ని ఆపారు. మళ్ళీ రేపు 4వ తేదీన రాధా మనోహర్ దాస్ గారు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మాట్లాడటం జరిగింది. ఒక 20 నిమిషాలు టైం ఇచ్చారు నాకు. ఇవన్నీ చెప్పాను. రేపు చైర్మన్ గారు 4వ తేదీన టీటీడీ చైర్మన్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ విషయాలన్నీ మీ ఎందుకు చెప్పాలి అంటే దీంట్లో ఒక విషయం ఉంది. మీ అందరికి ఎందుకు తెలియాలంటే గుడిని ఆధారం చేసుకుని ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద దేవస్థానం. మరి ఆ స్వామివారికి జరుగుతున్న అవసరాలకు సంబంధించిన సేవలు అన్నీ కూడా బయట రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. మన రాష్ట్రంలో పండించే పంటలతో వస్తువులతోనే స్వామికి నైవేద్యాలు జరగాలి అనేది కాన్సెప్ట్. ఆ స్వాభిమానాన్ని మనం పెంచుకోవాలి. నా కొండకి నా స్వామికి నేనే ఇవ్వాలి అనే ఆలోచన మీలో రావాలి. దీంట్లో పుణ్యం, పురుషార్థం, ఆదాయము, ఆర్థిక వ్యవస్థ, కల్చరు అన్నీ ఉంటాయి. మనం ఏం చేద్దాం? మొదటగా తిరుమల స్వామివారికి సంబంధించిన లడ్డు ప్రసాదాలకి పాలిథిన్ క్యారీ బ్యాగ్ వాడటం మానేయాలనేది చెప్పారు. అక్కడ ఒక క్యారీ బ్యాగ్తో లడ్డూలు ఇస్తారు. కరెక్ట్గా 100 సంవత్సరాలు 90 ఏళ్ల క్రితం ఒక పెద్ద ఆవిడ చెప్పారు, 90 ఏళ్ల క్రితం ప్రసాదాలన్నీ కూడా ఇలాంటి బుట్టల్లోనే ఇచ్చేవాళ్ళంట. ఈ బుట్ట బాగుందా? ఇలాంటి బుట్టలు రకరకాల సైజులు ఉన్నాయి. కళ్యాణ్ లడ్డు కూడా దీంట్లో పట్టేస్తుంది. లేదా ఇది ఉన్నది. క్యారీ బ్యాగ్లో ప్రసాదం పెడితే పవిత్రంగా ఉంటుందా? దీంట్లో పెడితే పవిత్రంగా ఉంటుందా? కదా. మరి మన రాష్ట్రంలో 4 కోట్ల పైగా తాడి చెట్లు ఉన్నాయి. ఇప్పటికి 35 లక్షల చెట్లు నరికేశారు. ఊరికే ఏమి అకారణంగా. పొలం చేను గట్టి మీద నుంచుండే రైతు పొలంలో దిగట్లా. నాట్లేసేది ఎవరు? ఈరే జల్లేది వేరే వాళ్ళు. ఆ తాడి చెట్టు కమ్మ దాంట్లో పెడితే ఒంగుని తీయటే కష్టమైపోతుందంట. తీసేవాళ్ళు లేరు. అందుకే దాన్ని మొదలకల్లా కోసేస్తే చచ్చిపోతుంది. అలా కొన్ని వేల చెట్లు కట్ చేసేసారు. వేల చెట్లు. ఎన్ని కట్ చేశారంటే 35 లక్షల చెట్లు నరికేశారు. ఒక 40,000 చెట్లు ఉంటే కొండకి అన్నీ కూడా మనం 365 రోజులు ఇవి ఇచ్చేయచ్చు. 40,000 చెట్లు ఉంటే చాలు. 35 లక్షలు కట్ చేశారంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ చెట్టు 100 సంవత్సరాల చెట్టు. అది మన తాతలందరినీ తల దాచింది ఆ చెట్టు. కృతజ్ఞతాభావం లేకుండా చెట్లు నరికేస్తుంటే ఒకవైపు వరి పండిస్తాం వల్ల భూమి వేడెక్కుతుంది, మోనోకల్చర్ వల్ల వేడెక్కుతుంది. ఉన్న తాడి చెట్టు తీసేస్తే ఆంధ్రదేశంలో ఇంకేముంటుంది? బోడుగుండు ఉంటుంది. ఇంకా భూతాపం పెరుగుతూనే ఉంటుంది. కార్లు పెరుగుతున్నాయి, ఏసీలు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. అందుకనే ఆ తాడి చెట్టును బతికించుకుంటాకి ఫస్ట్ మనం దీంట్లో లడ్డూ ప్రసాదాలు ఇద్దామన్నాం. ఇది మీ ప్రాంతంలో ఎవరైనా అల్లే వాళ్ళు ఉంటే ఒక యూనిట్ ఇక్కడ పెడదామని ఈ విషయాలని చెప్పటానికి ఇది మీకు చూపిస్తున్న ఇంత విషయం చెప్పటానికి. ఈ కళ ఇది కళ 8 ఆకులతో ఇలా తయారైంది, 6 ఆకులతో ఇలా తయారైంది, 24 ఆకులతో ఇలా తయారైంది. దీంట్లో పులిహార పెడితే ఎంత వస్తుంది? స్వామివారికి తయారు చేసిన పులిహార, దద్దోజనం ఇవన్నీ కింద ఒక అడ్డాకేస్తే దీంట్లో వేయచ్చు, పైన ఒక అడ్డాకేస్తే చాలు. మీ ఇళ్లల్లో పెళ్ళిళ్ళకి స్వామివారికి ఇస్తున్నాన్ని భావం చేసుకుని మీ ఇళ్లల్లో పెళ్ళిళ్ళు జరిగితే సారెలు దీంతో ఇవ్వండి. ఈ ధైర్యం ఎవరు చేస్తారు? చేతులు ఎత్తండి. ఏ పరాలు వాళ్ళు ఏమనుకుంటారు అనుకోవద్దు, ధైర్యంగా ఇవ్వండి. వాళ్ళు ఏమనుకుంటారు? ఈ వస్తువుల విషయం ఉండాలి, కానీ ఈ బుట్ట ఏముందండి? ప్లాస్టిక్ బుట్టలతో, సింథటిక్ మెటీరియల్తో మీరు ఇస్తున్నారు కదా, అలా వద్దు. గ్రామ సంపద ఇది. ఒక కళాకారుడు యంత్రం లేకుండా ఒక వస్తువు తయారు చేశాడు. ఈ విద్యని మనం కొనసాగించాలి. ఈ అల్లికలు ఎవరికైనా వచ్చి ఉంటే నన్ను సంప్రదించండి.
నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కూడా సంప్రదించండి. మీ ఊర్లో తాడి చెట్టుని బతికిస్తే వేప చెట్టు బతుకుద్ది. వేప చెట్టు బతికితే కాకి బతుకుద్ది. మనకి ప్రాణవాయువు వస్తుంది. మనం బతుకుతాం అంతిమంగా. అందుకనే కాకిని బతికించటానికైనా కొండకి ఇది అందించాలి మనం. కాకి ఉంటేనే ఈ భూమి బాగుంటుంది. ఇది ఒకటి ప్రతిపాదన. దీని గురించి రేపు వెళ్తున్నాను. రెండోది, నందులు, గోవులు ప్రతి ఊర్లో రోడ్ల మీదే ఉన్నాయి. మరి మనం కృష్ణుని పూజిస్తాం. కృష్ణుడు ఎవరిని పూజిస్తాడు కదా? మరి గోవుని రోడ్డు మీద వదిలేసి మీరు కృష్ణుడికి దండం పెట్టుకుంటే కృష్ణుడు ఇష్టపడతాడా మిమ్మల్ని? ఇష్టపడతాడా? ఏమీ ఇష్టపడడు. ఆయన ఇష్టపడే గోవుని మీరు పూజించాలి. పూజించడం అంటే గుడి దగ్గర ఉన్న గోవుకి పసుపు రాసి 3 సార్లు తిరిగి బొట్లు పెట్టి ఒక అటువంటి పెడతాం కాదు. దాన్ని సాకాలి. దాని సంతతి నందిని సాకాలి. మీ కొడుకులు ఎక్కడెక్కడో ఉన్నారు అమెరికాలో. ఒక ఆవుని సాకటానికి 5 నుంచి 6,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ మాత్రం ఖర్చు పెట్టలేరా? వారాంతంలో ఎంతమంది ఎన్ని చోట్ల ఖర్చు పెడుతున్నారు తిండికి, అనవసరపు తిండికి? పెళ్ళిళ్ళకి ఒక 2 జతల బట్టలు కొనటం మానేయండి. అలా 2 జతలు కొనేయటం మానేస్తే ఒక ఆవుకు అన్నం పెట్టగలుగుతారు. ఇలా మనం ఆలోచించకపోతే నోరు లేని ఆవుకి ఎవరు చూడాలి? ఈ ఆర్భాటాలు దేనికి? నిరాడంబరంగా బతికితే ఈ భూమి తాపాన్ని తగ్గించగలుగుతాం. మన తర్వాత ఎన్నో తరాలను ఈ భూమి మీద బతకటానికి. మరి వాళ్ళ గురించి ఎవరు ఆలోచించాలి? మీ బ్యాంక్ బ్యాలెన్స్లు ఎక్కడ పనికిరావు. నేచర్ బ్యాలెన్స్ లేనప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్లు ఏం చేసుకుంటాం? కాగితాన్ని ఏం చేసుకుంటాం? అర్థం చేసుకోండి. దీనికి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో ఒక నంది గోశాల పెట్టాలి. నందిశాల, గోశాల. 5 ఎకరాల భూమిని నేను అడుగుతున్నాను. చైర్మన్ గారు అనౌన్స్ చేస్తే దాతలు ముందుకు వస్తారు. స్వామి పేరు చెప్పంగానే దాతలు ఇచ్చేస్తారు. అలా 5 ఎకరాల భూమిని మీరు ఆలోచన చేయండి. ఎక్కడైనా దొరికితే ప్రతి జిల్లాలో ఇది అనౌన్స్ చేయమని చెప్తున్నాను. కొత్త జిల్లాల ప్రకారం 5 ఎకరాల భూమిని ఇస్తే అక్కడ మనం ఏమి చేయొచ్చు అనేది మీకు చెప్తున్నాను. ఈ రోడ్డు మీదకి వచ్చే ఆవులు ప్లాస్టిక్ కవర్లు తినేస్తున్నాయి. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మనం అందరూ ఐక్యంగా ఉండాలి. ఆ ధర్మం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో మహానుభావుడు, ఆయన కోసం అయినా మనం పనిచేయాలి. ఈ దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి. ఇది ఆలోచన చేయాలి. లేకపోతే బతుకు లేదు మనకి, రేపు అనేది లేదు. ఇది మీరు ఆలోచన చేయండి. దీనికి ఏం చేయాలి అంటే, మన హిందూ ధర్మంలో అంతిమ సంస్కారానికి కావాల్సిన కట్టెల కోసం చెట్లు లేవు. ఆ చెట్లు ఆల్రెడీ గ్రామాల్లో అంతరించిపోయినాయి. పురాతనమైన చెట్లు. ఇప్పుడు చెట్లు లేవు. మరి ఎలా కాల్చాలి? కాల్చడానికి లేవు కదా. ఈ నందిశాలలో ఆవులు పెట్టుకుంటే రోడ్ల మీద ట్రాఫిక్లో నల్ల ఆవులు చీకట్లో పడుకుంటే లారీలు ఎక్కించిన సందర్భాలు అనేకం చూశాను నేను. కాళ్ళు పోయినాయి కదా. అందుకనే ఈ ఈ ప్రతి మండలంలో గోశాల పెడితే అక్కడ ఈ వచ్చే గోమయంతో ఈ కడ్డీలు తయారు చేద్దాం. ఇవి 100 కేజీలు కట్టెల కన్నా 60 కేజీలతో ఆ వేడి వచ్చేస్తుంది. ఇది ఆవు పేడతో తయారు చేసిన కట్టెలు. ఇంకా దీంట్లో సామిలలో మిగిలిపోయిన పౌడరు ఈ 2 కలిపితే ఇవి తయారు చేయొచ్చు. దీంట్లో మధ్యలో హోల్ ఉంటుంది. దీనివల్ల గాలి వెళ్ళి త్వరగా అంటుకుంటుంది. ఈ సెగ కట్టెల కన్నా ఎక్కువ ఉంటుంది. అదే మీరు రోడ్ల మీద ఆవులను వదిలేశారు. అందులో అక్కడ పేడ ఉంటుంది. ఈ పేడ అంతా ఎవరు ఏరుతారు? ఏరరుగా. అదే ఒక చోట ఉంటే చాలా కలెక్ట్ అవుద్ది. సూర్యుడు మనకున్నాడు. ఆ సూర్యుడితో ఇది ఎండిపోతుంది. ప్రతి శ్మశాన వాటికల్లో ఇవి పెట్టామనుకోండి, బీటెక్ చదువుకున్న వాళ్ళు ప్రతి సంవత్సరం బ్యాచ్లు వెళ్తానే ఉన్నాయి, కానీ నగరాల్లో ఉద్యోగాలు లేవు. 30,000కి మించి నాకు తెలిసి ఎవరికి జీతాలు లేవు. ఎవరో బాగా చదువుకున్న వాళ్ళకి తప్ప 30,000కి మించి నగరాల్లో ఉన్న వాళ్ళకి అంతకన్నా జీతాలు అయితే లేవు. అందరికైతే లక్షల్లో అయితే లేవు. చాలా తక్కువ. మహా అయితే 15,000 నుంచి 25,000. ఇది మనం పెట్టుకున్నాం అనుకోండి, ఒక ధర్మకార్యం నెరవేర్చిన వాళ్ళు అవుతాం. శ్మశాన వాటికల్లో ఇట్లా వాడటం వల్ల ఒక చెట్టు బతుకుద్ది, ఒక గోవు బతుకుద్ది, రోడ్డు మీద అంతరాయం లేకుండా ఉంటుంది. ఇదన్నీ ఎవరు చేయాలి? ఒక్క తిరుమల దేవస్థానం దగ్గర మాత్రం పిలిపినిస్తే దాతలు ముందుకు వస్తారు.
స్వామివారి గోశాల మా ఊర్లో ఉందంటే దాతలు ముందుకొస్తారు. అలా 5 ఎకరాల భూమి పంచభూతాల్లాగా 5 ఎకరాలు ప్రతి మండలంలో ఉండాలి. మేము చూసాం కృష్ణా జిల్లాలో అద్భుతమైన నంది ఇంతుంది. శివుడి వాహనం రోడ్డు మీద ఉంది. ఒక ఆవిడ రోజు కొంచెం ఏదో దానా పెట్టుద్దంట. ఆవిడ చనిపోయింది. 13 రోజులు వాళ్ళ ఇంటికెళ్ళేది అది. ఆయన చెప్పాడు, కళ్ళంట నీళ్ళు వచ్చినాయి. అంత తెలుసంటే వాటికి 13 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిందంట. ఒక నంది ఎక్కడ 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఏ ఆవు హీట్కి వచ్చినా అక్కడికి వస్తుందంట. అది ఆబోతు వచ్చి డాక్టర్ శివరామ్ గారు చెప్పిన మాటలు ఇవన్నీ నా మాటలు కాదు, ఆయనకి 80 ఏళ్ళ అనుభవం దీంట్లో. అది క్రాస్ చేసి వెళ్తుంది, మళ్ళీ 21 రోజులకు వస్తుందంట. మళ్ళీ నిలబడిందా కట్టు జారిపోయిందా అని మళ్ళీ 9 నెలలకు వస్తుందంట, మధ్యలో రాదంట. పుట్టినవాడు నా పోలికలు ఉన్నాయా అమ్మ పోలికలు ఉన్నాయా చూసుకుని వెళ్తుందంట. మళ్ళీ 21 రోజులకు వస్తుందంట. అలా చెప్తుంటే ఎంత ఆనందం కలిగింది, బాధ. అలాంటి నందులు లేకపోతే రేపు సంతతి ఎట్లా? అందుకని ఆ నందుల్ని పెంచడానికి మనం ఈ ఏర్పాటు చేయాలి. దీంట్లో మనం ఎవరైతే మన ప్రకృతి వ్యవసాయ రైతులు ఉన్నారో వాళ్ళకి ఈ బాధ్యతలు అప్పచెబితే, ఎవరైతే కొత్తగా వద్దాం అనుకుంటున్నారో అక్కడ జీవామృతం పేడ కూడా ఉంటుంది కదా, కొన్ని కట్టెలు తయారు చేస్తాం, కొన్ని జీవామృతం తయారు చేస్తాం. జీవామృతం బంకు తయారు చేస్తాం, పెట్రోల్ బంకు లాగా. అక్కడ ఒక ట్యాంకర్ పెట్టేద్దామని, దాంట్లో 5,000 లీటర్లు వచ్చేస్తుంది జీవామృతం. ఆవును సాకనోళ్ళు పొలానికి తీసుకెళ్ళిపోయి ఆ ట్యాంకర్ల ద్వారానే చేలోకి పైపు ద్వారా జీవామృతం ఇచ్చేస్తాం. ఇంకా ఆవును సాకల లేని వాళ్ళకి ఆ పరిస్థితి. ఇలా కలెక్టివ్గా ఇదంతా మనకి పేడ దొరుకుద్ది, నంది బాగుంటుంది. ఆదాయం ఎంత? 1 లీటరు ఇలా తయారు చేసే జీవామృతం ఇచ్చినందుకు 2 రూపాయలు అంటే చాలు. 200 లీటర్లు 1 ఎకరానికి 400 రూపాయలు అంటే అందరూ పోయించుకుంటారా? ఇంటికి వచ్చి 400 రూపాయలు ఇస్తానంటే అందరూ తీసుకుంటారా? దీంట్లో బెల్లం శనగపిండే ఉంది కదా, 150 రూపాయలు. ఇలా మనం ఆర్థిక వ్యవస్థని బలిష్టం చేయటానికి ఒక బంకులు ఏర్పాటు చేద్దాం. ఈ ఐడియాస్ అన్ని రోజు రోజుకి వస్తున్న ఐడియాస్తో, ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తే ఎవరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు చైర్మన్ అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆల్రెడీ పాలేకర్ గారి విధానాన్ని ఎన్నో కార్యక్రమాలు చేశారు కాబట్టి మంచి రోజులు వస్తాయి అనేది ఒక నమ్మకం అయితే ఉన్నది. మీరు కూడా స్వామివారిని ఇలా జరగాలని కోరుకోండి. ఇలా మనకి ఇంకా ఎన్నో వస్తువులు తయారు చేయొచ్చు, ప్రమిదలు తయారు చేయొచ్చు దీపావళికి గోమయంతో. ఇక్కడ మన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇళ్లల్లో ఆడవాళ్ళు, దగ్గరలో ఉన్నవాళ్ళు, శ్రీవారి సేవకులు వచ్చి ఇవన్నీ తయారు చేస్తే మన పండగల్లో ఉన్న అన్నిటికీ ఈ వస్తువులు తయారు చేసుకోవచ్చు అక్కడ. అలా ఏది కూడా సింథటిక్ మెటీరియల్, ప్లాస్టిక్ వాడకుండా పండగలు చేసుకోవాలి మనం. అలాగే దీంట్లో మనం ఇంకా పాలు కాయటం ఎట్లా, పెరుగు చిలకటం ఎట్లా, నెయ్యి ఎలా చేయాలి అనేది కూడా మనం ట్రైనింగ్ ఇవ్వటానికి ఒక ఇన్స్టిట్యూట్ లాగా పెట్టి అనుభవం ఉన్న వాళ్ళు చూపించటం. ఎందుకంటే అందరిలో అమ్మమ్మ లేదు, అందరిలో పాడి లేదు. పెరుగుని ఎలా చిలకాలి, నీళ్ళు ఎన్ని కలపాలి, ఎంతసేపు చిలికినాక అనేది ఎవరికి తెలియదు. పాలని పొంగొచ్చిన తర్వాత సన్న మంట మీద కాయాలి 45 నిమిషాల నుంచి గంట సేపు. కాసిన తర్వాత పాలని పైన మేగడని గోరు వెచ్చగా ఉన్నప్పుడు మజ్జిగ పోయాలి, పెరుగు వేయకూడదు తోడుకి. మజ్జిగ ఎంత? మీరు 10 లీటర్లైనా 100 లీటర్లైనా ఇంతే. ఇలా మజ్జిగ పోసి 4-5 సార్లు తిప్పి చలికాలం ఉన్నప్పుడు దాని చుట్టూ బట్ట పెట్టండి, కొంచెం వెచ్చగా ఉంటాకి చేస్తే పెరుగు తోడుకుంటుంది. ఈ పెరుగుని మేగడని కలిపే చిలకాలి. చాలామంది అమలు ఏం చేస్తారు, మేగడని తీసి ఫ్రిడ్జ్లో పెట్టి వారం రోజుల దాకా చెరుగుతారు. ఉపయోగం లేని పనులు ఇవన్నీ. ఫ్రిడ్జ్ని తీసి బయట పెట్టేసేయండి, ఫ్రిడ్జ్లో ఏం పెట్టమాకండి. అలా చిలికిన తర్వాత 15 నుంచి 20 నిమిషాలు చిలికిన తర్వాత ఉన్న పెరుగుకి 2.5 రెట్లు చల్లటి నీళ్ళు పోయండి. చల్లటి నీరు అంటే కుండలో నీరు పోయండి.
ఎంత పెందలాడ చేస్తే అంత వెన్న మీకు వస్తుంది. సూర్యుడు పైకి వచ్చినసరికి వెన్న కరిగిపోయి మధ్యలో కలిసిపోతుంది. అందుకే దీన్ని పొద్దున్నే చేసేవాళ్ళు అమ్మమ్మలు. చేసి తాతయ్యకో పెదనాన్నకో నాన్నకో పచ్చడి అన్నం పెట్టేసి వెన్నపూస పెట్టేవాళ్ళు. 11 వరకు మళ్ళీ పొలంలో పనిచేసి వచ్చేవాళ్ళు. అట్లా టిఫిన్లు చేసేవాళ్ళు కాదు. ఇది ఆ పెరుగుని వెన్నగా చేసి ఈ వెన్నని మనం అంతిమంగా మన లక్ష్యం కొండకివ్వాలని. మన కొండకి 15 టన్నులు కావాలి నెలకి, రోజుకి 15 టన్నులు నెయ్యి కావాలి. ఇది బయట రాష్ట్రాల నుంచి రావటం అవమానమా కాదా మనకి? కదా. మన స్వామికి బయట నుంచి ఇవ్వటం ఏంటి? మనకింత భూమి ఉండి, ఇంత చక్కని నేల ఉండి, వాతావరణం ఉండి, నీటి సౌకర్యం ఉండి, బయట నుంచి నెయ్యి తెచ్చుకోవటం ఏంటండి? ఆ స్వాభిమానాన్ని మనం పెంచుకోవాలి.